వచ్చేసారు అందరూ. అందరూ హ్యాపీగా ఉన్నారు కదా, అందరు సంతోషంగా ఉన్నారు. పాటలు పడుతుంది ఇప్పుడు బిగ్గరగా పాటలు పాడాలి. భోంచేశారు కదా, భోంచేశారు కాబట్టి పాటలు బిగ్గరగా పాడాలి. యాక్షన్ కూడా మొదట చేసిన దానికంటే ఇంకా ఎక్కువ మంచిగా బాగా చేయాలి. అందరూ బిగ్గరగా పాట పాడుకుందాము. చిన్ని మనసుంది ఫస్ట్ పాట పాడుకుందాం. చిన్ని మనసుతో Vacation Bible Solo is like no
అన్నా చెల్లి వ్యక్తి వాళ్ళ అన్నయ్య ఎవరు ఏది అయితే వీళ్ళిద్దరు చాలా మంచి పిల్లలు. ఎవరు చాలా మంచి పిల్లలు. ఎందుకో తెలుసా? వ్యక్తి అండ్ వాళ్ళ అన్నయ్య ఎరిక్ వాళ్ళ మమ్మీకి చాలా సహాయం చేస్తారంట. ఏం చేస్తారు? సహాయం చేస్తారంట. వాళ్ళ మమ్మీ చిన్న చిన్న పనులు చెప్తే అవి చేస్తా ఉంటారంట. ఏం పనులు? ఒకవేళ షాప్కి వెళ్ళి ఏదైనా కొనుక్కురమ్మన్నా కానీ, మార్కెట్కి వెళ్ళి ఏదైనా వెజిటబుల్స్ తీసుకురమ్మన్నా కానీ, లేకపోతే టౌన్కి వెళ్ళి లెటర్ పోస్ట్ చేయమన్నా కానీ. చూడండి, కనిపిస్తుందా మీకు? ఎడిట్ చేసి ఏదైనా లెటర్ కనిపిస్తుందా? అయితే వీళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వెళ్తారు? టౌన్కి వెళ్ళి వాళ్ళ మమ్మీ చెప్పిన పనులు చేస్తా ఉంటారంట. అయితే చిన్నప్పుడు వ్యక్తి ఎవరితో కలిసి వెళ్ళేది? వాళ్ళ మమ్మీతో కలిసి వెళ్ళేది. అయితే ఇప్పుడు కొంచెం పెద్ద అయింది కాబట్టి మరి ఎవరితో కలిసి వెళ్తుంది అంటే వాళ్ళ అన్నయ్యతో కలిసి వెళ్తుంది. అయితే వ్యక్తికి ఎక్కడికి వెళ్ళడం ఇష్టం? టౌన్కి వెళ్ళడం ఇష్టం. ఎక్కడికి వెళ్ళడం ఇష్టం? టౌన్కి వెళ్ళడం ఇష్టం. మీకు కూడా అంతే కదా? రోజు ఇంట్లో ఉండడం కంటే బయటకు వెళ్ళడం మీకు కూడా చిన్న పిల్లలకి చాలా ఇష్టం. అయితే వ్యక్తి కూడా ఎక్కడికి వెళ్ళాలని ఇష్టం? టౌన్కి వెళ్ళాలని, వాళ్ళ అన్నయ్యతో కలిసి వెళ్ళాలని. చూడండి ఎలా వెళ్తుంది? ఎగురుకుంటూ పరిగెత్తుకుంటూ చాలా సంతోషంతో వాళ్ళ అన్నయ్య తోటి షాప్కి టౌన్కి వెళ్తా ఉందన్నమాట. ఇలా వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అయితే ఒక రోజు వాళ్ళ అన్నయ్య ఎరికి ఎక్కడికి వెళ్ళాడంటే వాళ్ళ స్నేహితుల ఇంటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ స్నేహితుల ఇంటికి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తా ఉంటారు కదా? వెళ్తారా? వెళ్తారు కదా? అయితే ఎరికి కూడా వాళ్ళ అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? తన స్నేహితుల ఇంటికి వెళ్ళాడు. అయితే అనుకోకుండా వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు? చుట్టాలు వచ్చారంట. ఎవరు వచ్చారు? చుట్టాలు వచ్చారు. అయితే ఇంట్లో బ్రెడ్ లేదంట. ఏం లేదు? బ్రెడ్ లేదు. ఫుడ్ ప్రిపేర్ చేద్దామంటే బ్రెడ్ అయిపోయిందని చెప్పి వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంది? బెక్కిని పిలుస్తుంది. ఎవరిని పిలుస్తుంది? బెక్కిని పిలుస్తుంది. చూడండి, వాళ్ళ మమ్మీ కనిపిస్తుందా? వాళ్ళ మదర్ కనిపిస్తుందా మీకు? వాళ్ళ మదర్ పిలవగానే బెక్కి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసింది. చూడండి, వచ్చి ఏంటి మమ్మీ పిలిచావని అడుగుతుంది. అయితే వాళ్ళ మమ్మీ ఏంటంటే వెంటనే చెప్పింది, నువ్వు అన్నయ్యతో కలిసి షాప్కి వెళ్ళి బ్రెడ్ కొనుక్కున్నా అని చెప్పింది. అయితే వాళ్ళ మమ్మీ మర్చిపోయింది. ఏమని? ఎరికి ఎక్కడికి వెళ్ళాడు? తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాడు కదా. అయితే వాళ్ళ మమ్మీ మర్చిపోయింది. అయితే బెక్కి చెప్తుంది, వాళ్ళ అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? స్నేహితుల ఇంటికి వెళ్ళాడు కదా. లేడు కదా, నేను ఒక్కదాన్నే ఆడుకుంటున్నాను మమ్మీ. ఏంటి మమ్మీ చెప్పాలని చెప్పి బెక్కి వాళ్ళ మమ్మీని అడుగుతా ఉంది. అయితే బెక్కి వాళ్ళ మమ్మీ ఏమంటుందంటే బ్రెడ్ అయిపోయింది కాబట్టి షాప్కి వెళ్ళాలి అని అడుగుతుంది. అయితే బెక్కి వెంటనే ఏమంటుందంటే నేను ఒక్కదాన్నే వెళ్తానని వాళ్ళ మమ్మీతో చెప్తుంది. అయితే వాళ్ళ మమ్మీ ఏమంటుందంటే వద్దు బెక్కి, నువ్వెప్పుడు ఒక్కదానివే వెళ్ళలేదు. ఎప్పుడు నువ్వు ఎవరితో కలిసి వెళ్తావు? వాళ్ళ అన్నయ్య బెరిక్ తోటి కలిసి వెళ్తాడు కదా. నువ్వు ఒక్కదానివే వెళ్ళలేవు, వద్దు అని చెప్పి వాళ్ళ మమ్మీ అంటుంది. అయితే బెక్కి ఏమంటుందంటే లేదు మమ్మీ, నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు వంట చేయి ఇంట్లో, నేను కొంచెం పెద్ద అయ్యాను కదా, నేను నడుచుకుంటూ వెళ్ళొస్తాను, నాకు కొంచెం దారి పుడుతుందని చెప్పి వాళ్ళ మమ్మీతో చెప్తుంది. అయితే వాళ్ళ మమ్మీ సరే జాగ్రత్తగా వెళ్ళు, నాకు మాట ఇవ్వు, నువ్వు ఎవరితోటి దారిలో మాట్లాడవద్దు. మీరు కూడా అంతే కదా, మమ్మీ షాప్కి వెళ్ళడం అంటే ఏం చేస్తారు? వెళ్తారు కదా, కానీ దారిలో అందరితో మాట్లాడుకుంటూ వెళ్తా ఉంటారు. చెప్పిన పని మర్చిపోతా ఉంటారు కొన్నిసార్లు. అయితే బెక్కి వాళ్ళ మమ్మీకి మాట ఇస్తుంది, నేను ఎవరితోనూ మాట్లాడను, ఎక్కడ ఆగను, నేను జాగ్రత్తగా వెళ్ళొస్తానని వాళ్ళ మమ్మీతో చెప్తుంది. అయితే వాళ్ళ మమ్మీ సరే వెళ్ళు అంటుంది. చూడండి, బెక్కి వెళ్తుంది, నడుచుకుంటూ వెళ్తుంది. దారిలో పక్కన ఇంటి వాళ్ళు హలో అని చెప్తే హలో అని చెప్పి ఆగకుండా వెంటనే అక్కడ నుంచి ఏం చేస్తుంది? నడుచుకుంటా షాప్కి వెళ్ళిపోతా ఉంటుంది అనమాట.
అయితే వాళ్ళ మమ్మీ ఏం చెప్పిందంటే, బెక్కి నాకు హెల్ప్ చేస్తున్నావు కాబట్టి నువ్వు బ్రెడ్ తో పాటు నీకు నచ్చిన ఐస్ క్రీమ్ కొనుక్కోమందంట. ఏం కొనుక్కోమంది? ఐస్ క్రీమ్ కొనుక్కోమంది. మీరు కూడా అంతే కదా, నేను కూడా ఏదో కొనుక్కోవడానికి ఇవ్వమంటేనే నేను షాప్కి వెళ్తాను అంటా ఉంటారు, అవునా కదా? సరే నీకు నచ్చింది కొనుక్కొని తీసుకురా అని మమ్మీ కూడా అంటుంది కదా. బెక్కి కూడా వాళ్ళ మమ్మీ ఏమన్నది? బ్రెడ్ కొనుక్కొని అలాగే నీకు నచ్చిన ఐస్ క్రీమ్ కొనుక్కొని రమ్మందంట. అయితే సరే అని బెక్కి ఏమైంది? షాప్ వెళ్ళింది. వాళ్ళ మమ్మీ చెప్పిన బ్రెడ్ కొనుక్కుంది. ఏమని కొనుక్కుంది? కనపడుతున్నాయి కదా మీకు? బ్రెడ్ కొన్నది. అలాగే తనకి ఇష్టమైన ఐస్ క్రీమ్ కొనుక్కుంది. దారిలో వెళ్తూ నడుచుకుంటూ ఆలోచించుకుంటూ వెళ్ళి తనకు కావాల్సినటువంటి నచ్చిన ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్ అంట. ఏ ఫ్లేవర్? చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కొనుక్కుంది. కొనుక్కొని వెనక్కి తిరిగేసరికి షాప్ దగ్గర ఏం కనిపిస్తున్నాయి మీకు? డాగ్స్ కనిపిస్తున్నాయా? అయితే 2 డాగ్స్ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ 2 డాగ్స్ ఉన్నాయి, 2 డాగ్స్ ఉన్నాయి కదా. అయితే చిన్న కుక్క పిల్లలు అంటే అందరికి ఇష్టం, కానీ పెద్ద పెద్దగా ఉంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందా? ఉండదు. చూడగానే ఫస్ట్ ఏమనిపిస్తుంది? భయం అనిపిస్తూ ఉంటది కదా. అయితే బెక్కి కూడా చిన్న కుక్క పిల్లలు అంటే ఇష్టమే, కానీ ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి? పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇవి కరిచేలాగా భయంకరంగా ఉన్నాయి కదా. అయితే బక్కికి వాటిని చూడగానే ఏమైంది? భయం అనేటువంటి వేసిందంట. అయితే ఈ కుక్కలు దేనికి చూస్తున్నాయి? తన దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ లాక్కోవడానికి, తన దగ్గర ఉన్నటువంటి ఆ బ్యాగ్ లో ఉన్నది తీసుకోవడానికి చూస్తా ఉన్నాయి. అయితే బెక్కి అలాగే నడుచుకుంటూ వెనక వెళ్తా ఉందంట. అలాగే కొంచెం భయపడుతూ పరిగెత్తుతూ కొంచెం ముందుకు వెళ్ళింది. అయితే ఒక రోడ్డు దాటగానే ఇంకొక 2 కుక్కలు వచ్చాయంట, ఆ 2 కుక్కలతో పాటు. అయితే ఇంకా బెక్కికి ఏమైపోయింది? ఇంకా భయం వేస్తుందంట. మనకు ఒక్క కుక్క మన వెనక వస్తే ఏమనిపిస్తుంది? భయం అనిపిస్తుంది కదా. అయితే బెక్కి వెనక ఇప్పుడు ఎన్ని కుక్కలు ఉన్నాయి? 4 కుక్కలు ఉన్నాయంట. కనిపిస్తున్నాయా మీకు 4? ఈ 4 కుక్కలు వెంటబడేసరికి బెక్కికి ఇంకా భయం వేసిందంట. అయితే అప్పుడు వాళ్ళ అన్నయ్య గుర్తెచ్చుకుందంట. ఎక్కడన్నా అంటే ఈ కుక్కల్ని కొట్టేవాడు, ఇప్పుడు వీటిని వెళ్ళగొట్టేసి నన్ను క్షేమంగా ఇంటికి తీసుకెళ్లేవాడు అని చెప్పేసి గుర్తెచ్చుకుందంట. అప్పుడే ఒక మాట గుర్తుకొచ్చింది. అన్నయ్య ఉంటే షార్ట్ కట్ లో తీసుకెళ్లేవాడు, నేను కూడా షార్ట్ కట్ లో వెళ్తాను, త్వరగా ఇంటికి వెళ్ళొచ్చు అనుకుందట. ఇంటికి వెళ్ళొచ్చు అనుకొని ఏం చేసింది? షార్ట్ కట్ లో వెళ్దామని చెప్పేసి తను ఇంకొక సందులోకి తిరగాలని చూస్తూ వచ్చిందంట. అయితే ఆ వెనక్కి తిరిగేసరికి ఏమైందంటే అక్కడ ఇంకొక 3 కుక్కలు కనిపించాయంట బెక్కికి. ఏమైంది? ఇంకొక 3 కుక్కలు కనిపించాయంట. ఫస్ట్ షాప్ దగ్గర ఎన్ని కుక్కలు? 2. ఇంకా సందు రోడ్ దాటేసరికి ఎన్ని కుక్కలు కనిపించాయి? 2. మొత్తం ఎన్ని అయినాయి? 4. మళ్ళీ కొంచెం షార్ట్ కట్ లో వెళ్దామని సందు తిరిగేసరికి ఇంకో 3 కుక్కలు కనిపించాయంట. మొత్తం ఎన్ని అయినాయి? 7 కుక్కలు అయినాయి. మనకి భయం కదా. అట్లే బెక్కి కూడా 7 కుక్కలు చూసేసరికి ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదంట. చుట్టుపక్కల ఎవ్వరు లేరు వాటిని కొట్టడానికి. ఇక బాగా భయపడతా ఉంది, ఏడుస్తా ఉంది. ఆ 3 కుక్కలు కూడా మొత్తం 7 అయ్యేసరికి పరిగెత్తడానికి అసలు ఓపిక కూడా లేదంట బెక్కికి. అయితే ఇక వెంటనే గుర్తు తెచ్చుకుంది. ఏమని గుర్తు తెచ్చుకుంది? నన్ను రక్షించేవారు ఇక్కడ ఎవరూ లేరు, ఎవరున్నారు నాకు సహాయం చేసేవాళ్ళు అని చెప్పి రోజు నేను ఎవరికి ప్రార్థన చేసుకుంటాను? దేవుడికి ప్రార్థన చేసుకుంటాను. రోజు నైట్ పడుకునే ముందు మమ్మీతో కలిసి ప్రార్థన చేసుకుంటాను. సో ఇప్పుడు నన్ను కాపాడే వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు ఒక్కడే నన్ను కాపాడతాడని చెప్పేసి ఏం చేసింది? వెంటనే కళ్ళు మూసుకుందంట. అక్కడే ఆ 7 కుక్కలు చుట్టూ ఉంటే ఏం చేస్తుంది? అక్కడే కళ్ళు మూసుకొని ప్రేయర్ చేస్తుందంట యేసుక్రీస్తు ప్రభు వారికి. దేవుడా, ఈ కుక్కలు అరుపులు నన్ను భయపెడతా ఉన్నాయి, ఇవి నన్ను పరిగెత్తిస్తా ఉన్నాయి, వీటి నుంచి నన్ను రక్షించమని చెప్పి ప్రేయర్ చేస్తూ వచ్చిందంట. కళ్ళు మూసుకుంటున్నాయి. ఒక్క నిమిషం ప్రార్థన చేసేసరికి వెంటనే కుక్కల అరుపులు ఆగిపోతూ వచ్చినాయంట. ఆ కుక్కల అరుపులు ఆగిపోయి తన కళ్ళు తెరిచి చూసేసరికి కుక్కలు ఏమైతున్నాయంట? వెనక్కి తిరిగి వెళ్ళిపోతా ఉన్నాయంట. కుక్కలు వెళ్ళిపోతాయి ఎప్పుడైనా? మన దగ్గర ఉండే అన్ని తీసుకొని లాగి పడేసే వరకు, తినే వరకు వదిలిపెట్టావు. అయితే బెక్కి ప్రేయర్ చేయగానే ఏమైపోతున్నాయి? దేవుడు ఆలకించి వెంటనే ఆ కుక్కలు ఏం చేస్తున్నాడు?
వెనక్కి పంపించేస్తున్నాడు. అలా బెక్కి కుక్కలన్నీ వెనక్కి వెళ్ళిపోయేసరికి సంతోషంతో ఏమైపోయింది, తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతూ వచ్చింది. తన ఇంటి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ మమ్మీ అప్పుడే బయటకు వచ్చేస్తుంది. బెక్కి ఇంకా ఇంటికి రాలేదేంటి, ఇంత సమయం అయిపోయిందని చెప్పి వెళ్దామని బయటకు వస్తుంటే బెక్కి కనిపించింది. బెక్కి అడుగుతుంది వాళ్ళ మమ్మీ బెక్కిని, ఏమైంది బెక్కి, ఇంత సమయం తీసుకున్నావు అంటే, మమ్మీ ఏం జరిగిందో తెలిస్తే నువ్వు ఊహించలేవు. 7 భయంకరమైన కుక్కల నుంచి దేవుడు నన్ను ఏం చేశాడు, కాపాడుతూ వచ్చాడని చెప్పి వాళ్ళ మమ్మీకి చెప్పిందంట. అయితే మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం షాప్కి వెళ్తా ఉంటాం, ఒంటరిగా స్కూల్కి వెళ్తా ఉంటాం, మార్కెట్కి వెళ్తా ఉంటాం కదా. అలాంటి సమయాల్లో మనకి భయం వేసినప్పుడు కొన్నిసార్లు మన పక్కన ఎవరు ఉండరు. అలాంటి సమయం మనతో దేవుడు ఎప్పుడు ఉంటారు. ఎవరుంటారు మనతో ఎప్పుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ఎప్పుడు దేవునికి ప్రార్థన చేసుకొని వెళ్తే మనకు కూడా క్షేమం అనేటువంటిది కలుగుతుంది. అప్పుడు బెక్కి వాళ్ళ మమ్మీ తోటి, ఇక నుంచి నేను ఒక్కదాన్నే వెళ్ళగలను మమ్మీ, ఎందుకంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను ప్రేయర్ చేసుకొని వెళ్తానని చెప్పి వాళ్ళ మమ్మీతో చెప్పిందంట. అలా బెక్కిని ఆ కుక్కల నుంచి ఎవరు రక్షించారు? యేసుక్రీస్తు ప్రభువారు రక్షించారు. కంటక వాక్యము మత్తయి 8:3. అందుకు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్ము అనగానే తక్షణమే అంట, ఎప్పుడు? వెంటనే తన కుష్ఠరోగం ఏదైతే ఉందో వెంటనే తగ్గిపోతూ వచ్చిందంట. మీరు చిన్న పిల్లలు కాబట్టి మీరు ఏదైనా సరే దేవుని యందు నమ్మిక ఉంచి అడిగితే మీకు కూడా వెంటనే దేవుడు సమాధానం ఇస్తాడు. పాటలు అర్థమవుతున్నాయా? పాటలు ఏమైనా అర్థమైనా? పాటలు ఇది వెళ్ళేది కదా, మళ్ళీ కొంతమంది తీసుకురావాలి. రేపు కూడా ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది. వెళ్ళి తీసుకున్నాను మీ ఇంటి మీ వాళ్ళని, ఫ్రెండ్స్ని కదా, తెలియని వాళ్ళు తెలియపరచండి. అక్కడ మంచి పాటలు ఉన్నాయి, మంచి ఆటలు ఉన్నాయి. యాక్షన్ సాంగ్ తీసినారా? చేసారా లేదా? చేసినారా? వెరీ గుడ్. ప్రార్థన చేసుకుందాం. వెళ్ళండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమాను తండ్రి, పరలోకపు దేవా, పరిశుద్ధుడా, ఆనందకున్నాను ప్రభా. మరి మొదటి రోజు ప్రభా తండ్రి సదాశివపురంలో ప్రభా మేము ఇక్కడ ప్రభా మరి ఆదరణ కుటుంబం సాపాటి విశ్వాసం బట్టి ఉన్నారు ప్రభా. చక్కటి మధ్యలు జరుగుతూ సహాయపడుతున్నారు అయ్యా ప్రభా. మీ ప్రేమ బట్టి వందనాలు, మీ మంచితనం బట్టి వందనాలు ప్రభా. తండ్రి చిన్నపిల్లల మధ్యలో వాక్యం, పాటలు, లెసన్స్ అన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కూడా సహాయపడండి ప్రభా. మేము వెళుతున్నాం, చూడండి, మాకు సహాయపడేందుకు కూడా వందనాలు చెల్లిస్తుంది. ఒక రోజు అప్పగించుకుంటూ అందుకున్న వాక్యము, పాటలు, లెసన్స్, గురువు అన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మైండ్ చేస్తున్నాం తండ్రి. మన ప్రభు యేసుక్రీస్తు మా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం చేరువచ్చు. మనకు చిన్న బిడ్డలు సదాకాలంతో